దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలైన మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభవందనాలు. కొద్ది నిమిషాలు వాక్యం అందించడానికి దేవుడు మాకు సమయాన్ని అనుగ్రహించారు. అందరి బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. కృప కలిగిన తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి స్తోత్రములు నాయనా. మమ్మల్ని ఎంతవరకు కాపాడి సంరక్షించినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ దాసుడిగా నీ వాక్యాన్ని అందించడానికి మీరు సమయం ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ పిల్లలకు నైనా నీ వాక్యము నీవు అందిస్తూ ఉండగా వినిచున్న వారందరూ కూడా ఆ వాక్యాన్ని గ్రహించి నాయన అందుని బట్టి నీ యొక్క ఆత్మ ద్వారా వారు బలపరచబడి నీ నామ మహిమార్థమై వారు ముందుకు కొనసాగునట్లు సహాయమును దయచేయమని, మీరే నీ ఆత్మ ద్వారా నీ మాటలు నీ పిల్లలకు తెలియపరచమని రక్షకుడు ప్రభువైన యేసు దయగలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు పాపమునకు శిక్ష అనే అంశాన్ని మనం గమనిద్దాం. గతించిన పాఠాల్లో పాపము అంటే ఏంటి అనే దాన్ని మనం చూసాం. దేవుని యొక్క మాటను ధిక్కరించడమే పాపమని గత సందేశంలో వినడం జరిగింది. మరి పాపానికి దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే శిక్ష విధిస్తూ ఉన్నాడు. అంటే ఎవడైతే దేవుని మాటను ధిక్కరిస్తాడో వాడిని దేవుడు శిక్షిస్తూ ఉంటున్నాడు అన్నమాట. అందుకనే దేవుడు పాపము చేయవద్దని ఆయన తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఒక రోగిని స్వస్థపరిచిన తర్వాత, ఇదిగో నీవింకను పాపము చేయకుము అని చెప్పిన మాట మనం విన్నాం. కాబట్టి దేవుడు పాపిని శిక్షిస్తూ ఉన్నాడు కనుక పాపము చేయవద్దు అని ఆయన బోధిస్తూ ఉన్నాడు. మనము పాపం చేసిన వారిని దేవుడు ఎలా శిక్షించాడు అలనాడు, ఆ శిక్షా విధానాలు ఎలా ఉన్నాయనేది ఈరోజు వాక్యంలో కొద్ది నిమిషాలు మనం గమనిద్దాం. మనము ఆదికాండాన్ని చూసినప్పుడు ఆదికాండము 3వ అధ్యాయంలో మానవులు చేసిన పొరపాటు, తప్పు లేదా పాపం, ఆ పాపానికి కలిగిన శిక్ష ఈ ఆదికాండము 3వ అధ్యాయంలో మనకి తెలియపరచబడింది. ఒకసారి వాక్యాన్ని గమనిద్దాం మనం. ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచన భాగాన్ని మనం చూసినట్లయితే, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములని మన్ను తిందువు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇది పాపము చేసినందువల్ల సర్పమునకు విధించిన శిక్ష. ఇంతకీ ఈ సర్పము ఏం పాపం చేసింది? ఏమండి,
ఈ సర్పం చేసిన పాపం ఏంటి అనేది మనం చూస్తే, ఈ సర్పము దేవుడు ఏర్పాటు చేయబడిన ఏదోను తోటలోనికి వెళ్ళి ఏదోను తోటలో ఉన్న అవ్వను మోసపరిచింది, మోసం చేసింది, మోసపు మాటలు తెలియపరిచింది. దేవత దేవుడు ఆదాము అవ్వలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఈ వృక్ష ఫలములన్నిటినీ తినండి. అయితే ఈ తోట మధ్యలో ఉన్న వృక్ష ఫలాల్లో మంచి చెడ్డలను తెలివినిచ్చే ఆ వృక్ష ఫలములను మీరు తినవద్దు అని ఆజ్ఞాపించాడు. మిగతా ఏ చెట్టు ఫలమైనా తినవచ్చు అని చెప్పాడు. ఒకవేళ మీరు గనుక ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాలని తినిన ఎడల నిశ్చయముగా మీరు చచ్చెదరు అని అన్నాడు. ఇది దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ. ఆ ఆజ్ఞను వారు మీరకూడదు. అయితే ఈ సర్పము అనేది ప్రవేశించి అవ్వతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈ చెట్ల ఫలములలో దేనినైనా తినవద్దని చెప్పేనా దేవుడు అని చెప్పి అడగడం ప్రారంభించింది. వెంటనే అవ్వ దానికి సమాధానం చెప్పింది. ఈ తోట మధ్యలో ఉన్న ఈ వృక్ష ఫలములను తినవద్దని, వాటిని ముట్టవద్దని దేవుడు ఆజ్ఞాపించాడు అని చెప్పింది. ఒకవేళ వాటిని తింటే చచ్చిపోతారని చెప్పాడు దేవుడు అని చెప్పింది. వెంటనే ఈ సర్పం అలా జరగదు అన్నట్లుగా ప్రబోధించింది. మీరు చావరు, మీరు దేవతల వలె అయిపోతారు అని అవ్వకు బోధ చేసింది. వెంటనే ఆ స్త్రీ ఆ సర్పము చెప్పిన మాటను విని ఆ చెట్ల ఫలములలో కొన్ని తను తిని తన భర్తకు కూడా కొన్ని ఫలాలు ఇచ్చింది. ఆ రీతిగా వారు దేవుని ఆజ్ఞను ధిక్కరించారు. దేవుని ఆజ్ఞను వారు తృణీకరించారు. అలా దేవుని ఆజ్ఞను ధిక్కరించి తృణీకరించి వాళ్ళు పాపము చేసినందువల్ల దేవుడు ఇప్పుడు శిక్ష విధించే క్రమంలో ఎవరైతే తన పిల్లలను మోసగుచ్చారో, ఎవరైతే తన పిల్లలకు మోసపు మాటలు చెప్పారో, ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి దగ్గరకు వచ్చారు. ఎవరు వారు అని అంటే సర్పం. మన ముందుకు వెళ్తే మహాఘట సర్పం అని చెప్పి దాన్ని చెప్పబడుతుంది. ఆ సర్పానికే అపవాది అని సాతాను పేర్లు ఉన్నాయని చెప్పి తర్వాత మనం గమనిస్తాం. ఏమండి, ఈ సర్పము అవ్వను మోసముచ్చినందువల్ల ఇప్పుడు దేవుడు దానికి శిక్ష విధిస్తున్నాడు. ఏమని? సర్పముతో, నీవు దీన్ని చేసినందున, దీన్ని నా పిల్లలైన వీరికి మోసపు మాటలు చెప్పి వారిని మోసపుచ్చినందున ఏం జరుగుతుంది? పశువులన్నిటిలో, భూజంతువులన్నిటిలో నీవు శపించబడిన దానవై అన్నారండి. అంటే ఇప్పుడు పాపానికి శిక్ష ఏంటంటే మొట్టమొదట శాపం. ఎప్పుడు కూడా మనం శాపగ్రస్తులుగా ఉండాలని దేవుడు భావించడు. దేవుని పిల్లలుగా మనం ఆశీర్వాదాలు పొందాలనే దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నాడు. మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని ఆశీర్వాదాలతో నింపబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు.
కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించి దేవుడు ఆశీర్వాదాలకే మనల్ని వారసులుగా చేస్తూ ఉన్నాడని తెలుసుకొని శాపగ్రస్తమైన ప్రతి పరిస్థితి నుండి మనము బయటికి రావాలి. ఇక్కడ ఇప్పుడు ఈ సర్పాన్ని శపిస్తూ ఉన్నాడు ఆయన. నీవు శపించబడిన దాన్ని, జంతువులన్నిటికంటే పశువులన్నిటికంటే నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములో నీవు మన్ను తిందువు అని అన్నాడు. అంటే అంతకుముందు ఒకవేళ సర్పం ఎగిరేదేమో. మనం ఇప్పటికీ కొన్నింటిని చూస్తూ ఉంటాం, చెట్లు ఎక్కుతూ ఉంటాయి, అవి చెట్టు మీద నుంచి మరొక చెట్టుకు ఎగరటాలు చూస్తూ ఉంటాం మనం. అండి ఒకవేళ ఆ రీతిగా ఏమన్నా ఎగిరేదా ఏమో, మనకైతే తెలియదు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఇక మీదట నీవు కడుపుతో ప్రాకుచు అన్నాడు. అంటే ఇప్పుడు అంతకుముందు ఒకవేళ నడిచేదేమో ఎగిరేదేమో, కానీ ఇప్పుడు దానికి శిక్ష ఏమిటంటే కడుపుతో ప్రాకటం. అదనమాట అండి. ఏమంటున్నాడు? కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అన్నారు. అంటే అంతకుముందు చెట్ల ఫలాలు తినేదేమో, ఏమండి, అంతకుముందు ఒకవేళ మరీ ఏదైనా అది తిని బ్రతికేదేమో. కానీ తన పిల్లల్ని మోసము చేసినందున, తన పిల్లలు తన మాటను వినకుండా తన మాటను ధిక్కరించేటట్లు చేసినందున ఇప్పుడు ఆ సర్పానికి శిక్ష ఏమిటంటే కడుపుతో ప్రాకాలి. అండ్ కడుపుతో ప్రాకాలి, బ్రతికి దినములన్నీ కడుపుతోనే ప్రాకాలి, మన్నే తినాలి. మన్ను చూసారండి, ఇంకా చెట్ల ఫలాలుగా తినవలసింది. దీన్ని మన్ను, నేల మన్నుని అది తినాలి, కడుపుతో ప్రాకాలి. ఇది శిక్ష. ఇంకేమంటున్నాడు దేవుడు? నీకును స్త్రీకిని, నీ సంతానమును ఆమె సంతానం వైరం. ఓ సర్పమా, నీవు ఆ స్త్రీని మోసగిచ్చావు గనుక నీకు శిక్ష ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ స్త్రీకి నీకే వైరం పెడుతున్నాను, విరోధం పెడుతున్నాను. నీవు వారిని చూసినప్పుడు మడిమ మీద నీవు వారిని కొట్టాలనుకుంటావు, అంటే కరవాలనుకుంటావు, కాటు వేయాలనుకుంటావు. ఆ స్త్రీ సంతానం ఏం చేస్తుందంటే నిన్ను తల మీద కొట్టాలనుకుంటుంది. అంటే వారు నిన్ను తల మీద కొట్టి చంపాలని వారు అనుకుంటారు, నీవు వారి మడిమ మీద కాటు వేసి చంపాలని నీవు అనుకుంటావు. ఇలాగ మీరిద్దరికి ఇప్పుడు వైరాన్ని కలుగు చేస్తున్నాను అని ఆయన చెప్పడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు సర్పము పాపము చేయించినందువల్ల సర్పానికి శిక్ష విధించాడు దేవుడు. మనము ఈ లోకంలో చూస్తూ ఉంటే కొంతమంది వ్యక్తులు చెప్పే మాటల ద్వారా కొంతమంది పాపంలో పడిపోతూ ఉంటారు. వారు చెప్పే మాటలు వారికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ ఆకర్షణీయమైన మాటల ద్వారా వారు పాపంలో పడిపోతూ ఉంటారు. దేవుడైతే ఎవడైతే తప్పుడు మాటలు చెప్పి ఆ మనుషులను పాపంలో పడవేశారో వారికి శిక్ష విధిస్తాడు. చాలామంది అది గమనించక వాళ్ళు తప్పు చేశారు, ఏదో నేను చెప్పాను, చెప్తే వాళ్ళు చెయ్యాలా, వాళ్ళు చేశారు, వాళ్ళ కర్మ అని వాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ని మనం పూర్తిగా గమనిస్తే ఈ ఆదికాండం ప్రారంభంలోనే 3వ అధ్యాయంలోనే ఎవరు తప్పు చేసినప్పటికీ ఇప్పుడు తప్పు చేయించింది ఎవరు? ఈ సర్పం. దానికి శిక్ష విధించాడు. ఆ సర్పము మాట విని స్త్రీ తప్పు చేసింది, తినవద్దు అని ఆజ్ఞాపించిన పండు ఆ చెట్ల ఫలము తింది. అందుకని స్త్రీకి కూడా శిక్ష విధించడం జరిగింది. 16వ వచనంలో చూస్తాం. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. శిక్ష ఏమిటంటే ఆమె యొక్క ప్రయాస, గర్భవేదన మిక్కిలి హెచ్చిస్తాడంట. అంటే వేదనను పెంచేస్తాడన్నమాట అండి. పాపం జరగకపోతే ఒకవేళ ఆ వేదన అనేది అంతగా ఉండకపోవచ్చునేమో స్త్రీకి.
అంటున్నాడు, నీ ప్రయాసను నేను హెచ్చిస్తాను, నీ గర్భవేదనను నేను హెచ్చిస్తాను. వేదనతో కంటావు పిల్లల్ని, మహావేదనతో నీవు పిల్లల్ని కంటావు. నీ భర్త ఏళ్ళ నీకు వాంఛ కలుగుతుంది, అతను నిన్ను ఏలును అన్నాడు. ఇది ఆ స్త్రీకి ఇచ్చిన శిక్ష అని పిల్లరా. తప్పు చేయించిన వారిని దేవుడు శిక్షిస్తున్నాడు. ఎవరైతే చెప్పిన మాట విని తప్పు చేశారో ఆ తప్పు చేసిన వారిని శిక్షిస్తూ ఉన్నాడు. మూడోదిగా చూస్తే ఆ తప్పులో, ఆ పాపంలో పాలివారు అయిన వారిని కూడా శిక్షిస్తూ ఉన్నాడు దేవుడు. అందుకనే మనకు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే ఇతరుల పాపంలో పాలివారయుండకుడి అని అంటాడు. అంటే ఒకవేళ ఎవరైనా పాపం చేస్తున్నాడు అనుకోండి, ఆ పాపంలో నీవు కూడా పాలివారై ఉండొద్దు అని అంటాడు. ఎందుకని? ఒకవేళ పాలివారైనా వారి మీద కూడా శిక్ష వస్తుంది. ఆదాము తన భార్య అయిన అవ్వ ఇచ్చిన ఆ పళ్ళు తిన్నాడు. అంటే ఇప్పుడు ఆ పాపంలో అతడు పాలివాడైపోయాడు. ఇతనితో సర్పం వచ్చి మాట్లాడలేదు, కానీ తన భార్య పళ్ళు ఇచ్చింది, ఆ పళ్ళు తిన్నాడు, తనకి మంచి చెడులు తెలిసిపోయాయి. కాబట్టి దేవుడు ఇప్పుడు ఈ ఆదామును కూడా శిక్షించడానికి సిద్ధపడ్డాడు. చూడండి, మనం బైబిల్ గ్రంథంలో చూస్తే 17వ వచనంలో ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి. ఏమంటున్నాడు? నీ భార్య మాట విన్నావయ్యా. నీ భార్య చెట్ల ఫలాలు ఇచ్చి తినమంటే తినేసావు. నీ భార్య మాట విన్నావు నీవు. కాబట్టి నేను తినవద్దు అని చెప్పిన వృక్ష ఫలాలు తిన్నావు గనుక నీ నిమిత్తం నేను నేలను శపించాను అంటున్నాడు. నీ నిమిత్తము నేల శపించబడింది. నేను నేల శపించేశాను. ఇదివరకులాగా అది మంచి పంటలు, మంచి ఫలాలు ఇచ్చే సారవంతమైన నేలగా ఉండదు అన్నట్టుగా చెప్తున్నాడు. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తింటావు. నీ ప్రయాసపడాలా. నేల నుండి ఒక వృక్షము లేచి నీకు పంటనివ్వాలంటే, నీకు ఫలం ఇవ్వాలంటే నీవు ప్రయాసపడాలా. నీవు ప్రయాసపడకుండా చెట్లు ఫలము తినడానికి అర్హత నీకు లేదు అంటున్నాడు. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములో దాని పంట తిందువు. అది ముండ్ల తొప్పలు, గచ్చ పొదలు నీకు మొలిపించును. పొలములోని పంట నీవు తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు అని చెప్పి దేవుడు అక్కడ ఆదామును కూడా శిక్షించిన విధానాన్ని చూపిస్తూ ఉన్నాడు. చూసారండి? అంటే ఇప్పుడు మనం గమనిస్తే తప్పు చెయ్యమని ప్రోత్సహించిన వ్యక్తిని, అంటే ఏ వ్యక్తి అయితే చెప్పి తప్పు చేస్తుందో ఆ వ్యక్తికి శిక్ష ఉంది. ఆ వ్యక్తి మాట విని ఎవరైతే తప్పు చేస్తారో ఆ వ్యక్తికి శిక్ష ఉంది. ఒకవేళ తెలియకపోయినా ఆ పాపం చేసే వ్యక్తులతో ఎవరైతే పాలివారై ఉంటారో, అంటే వాళ్ళ పాపంలో వాళ్ళు కూడా పాలు పంచుకుంటారో వారికి కూడా శిక్ష విధిస్తున్నట్లుగా ఈ ప్రారంభంలోనే దేవుడు చెప్పాడు. మరి ఈరోజున ఎంతోమంది దేవుని పిల్లలు ఎవరో చెప్పిన మాటలు విని పాపంలో పడిపోతున్నారు. ఏమండి? కొంతమంది ఆ రీతికి పాపంలో పడుతుంటే ఆ పాపంలో పాలివారిపోతున్నారు మరి కొంతమంది. ప్రియ దేవుని వాళ్ళారు, గమనించండి, పాపానికి ఖచ్చితంగా శిక్ష ఉంది. ఇది గమనించి పాపం అనే దానికి భయపడటం మనం నేర్చుకోవాలి. పాపానికి దూరంగా పారిపోవాలి మనం. దేవుడు ఈ పని చేయొద్దన్నాడు, దేవుడి మాట మాట్లాడొద్దన్నాడు, దేవుడు ఇలా ఉండొద్దన్నాడు. ఆ మాటలు మనం గమనించి ఏదైతే చేయొద్దన్నాడో, ఎలాగైతే ఉండొద్దన్నాడో అవి తెలుసుకుని మనం జాగ్రత్త పడటం మేలు. అలా కానప్పుడు తప్పనిసరిగా శిక్ష ఉంటుంది అనేది గమనించి శిక్షా విధి నుండి తప్పించడానికి యేసుక్రీస్తు వారు మన కొరకు మరణించారని తెలుసుకొని మరలా పాపానికి వెళ్లకుండా జాగ్రత్త పడాలని తెలియపరుస్తూ
ఎంతటిది మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకిడిలో భద్రము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. కృప కలిగిన తండ్రి వందనాలు. నీ వాక్యాన్ని పిల్లలకు తెలియపరచని విన్నారు. వినిన వాక్యాన్ని హృదయంలో ఉంచి ఆయన మరి నీకు వ్యతిరేకమైన పాపము ఏ ఒక్కరు చేయకుండా, చేయడానికి త్వరపడకుండా ప్రతి ఒక్కరు కూడా జ్ఞానముతో ఆయన పాపానికి శిక్ష ఉందని తెలుసుకొని, పాప శిక్ష నుండి తప్పించడానికి మీరు మరణించారని తెలుసుకొని ప్రభు ప్రతి ఒక్కరు కూడా తమతో జాగ్రత్త పరుచుకునే అవకాశం ఇవ్వమని, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా నన్ను జాగ్రత్తపరిచి నన్ను వివేకవంతులుగా ముందుకు సాగినట్లుగా సహాయం చేయమని, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వాదాలతో నడిపించమని రక్షకుడు ప్రభు యేసు దయగల నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం సదాకాలం అందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి.